హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓం సాయి సునీస్ వరల్డ్. ఇక్కడ మాకు దగ్గరలో శివాలయం ఉందండి. అక్కడైతే ప్రతి నెలలో పౌర్ణమి ఉంటుంది కదా, ప్రతి నెల పౌర్ణమిలో చండీ హోమం జరిగిద్ది. అసలు చాలా బాగుంటుందండి చండీ హోమం. ఎవరైనా చేయించుకున్నారా తెలిసి ఉంటే కామెంట్ చేయండి. అక్కడ ఏంటంటే మామూలుగా ఒక జంట కూర్చొని మనం చండీ హోమం చేయించుకోవాలంటే అది 15,000 అట్లా తీసుకుంటారు. ఒక్కొక్క జంటకి ఇళ్లలో చేయించుకుంటారు చాలామంది. అలా కాకుండా ఇక్కడ ఏంటంటే ఒక్కొక్కరికి 500 తీసుకుంటారు. మనకి తర్వాత అమ్మవారికి కలశం పెట్టేసి అక్కడ పూజ చేస్తారు కదా, అప్పుడు ఆ నిమ్మకాయ ప్రసాదము అవన్నీ ఇస్తారండి. అయితే ఇక్కడ భలే చేస్తారు. మనకి అక్కడ శారీ, మనం ఏదైనా చీరలు కూడా అట్లా ఇవ్వచ్చు అమ్మవారికి. అక్కడ హోమం జరిగేటప్పుడు ఏంటంటే అక్కడ చుట్టూరు పేడతోటి అలికి ఇటుకరాలతోటి హోమం తయారు చేశారండి. ముందు ఫస్ట్ ఏంటంటే లోపల గుళ్ళో నిమ్మకాయ మనకి అమ్మవారి కాడ కలశాలు పెట్టేసి నిమ్మకాయలు అవన్నీ పెట్టి పూజ చేస్తారు. అందరూ ఏంటంటే 500 కట్టిన వాళ్ళకి గోత్రనామాలు అవన్నీ చదివేసి పూజ చేస్తారు. వాళ్ళకి ఆ నిమ్మకాయ పూలు ఇస్తారు. తర్వాత రెండప్పుడు చండీ హోమం మొదలైద్దండి. చాలామంది భక్తులు వస్తారు. 500 కదా అని చెప్పి మనం కడతాము. అది ఎందుకంటే ఆరోగ్యం చాలా బాగుంటుందండి చండీ హోమం చేయించుకుంటే. మెయిన్ ఏంటంటే అందరికీ ఆరోగ్యమే కదా. చండీ హోమము విడిగా 15,000 కట్టి ఎవరు చేయించుకోలేరు కాబట్టి ఇట్లా 500 నెలకు కడితే మనకి ప్రసాదం అవన్నీ ఇస్తారు. లాస్ట్ ఏంటంటే అక్కడ రక్ష కూడా ఇస్తారండి. హోమం అంతా అయిపోయిన తర్వాత మనకి బూది ప్రసాదము అవి కూడా పెడతారు. అక్కడ హోమంలో ఏంటంటే మనకి కొబ్బరి చిప్ప, ఎర్ర జాకెటు ఇవన్నీ ఏంటంటే మనం ఇంటికాడ నుంచి తెచ్చుకొని వేయొచ్చు. లేదంటే 500 కట్టిన వాళ్ళకి ఏంటంటే అవన్నీ కూడా వాళ్ళు ఇస్తారు. లాస్ట్లో హోమం అయిపోయిన తర్వాత 3 చుట్టూలు తిరిగేసి హోమంలో వేసేసి దండం పెట్టుకొని వెళ్ళిపోవటమేనండి. మనకి ఏదైనా మొక్కు ఉందనుకోండి, శారీ కూడా ఇచ్చినా కూడా నేనైతే చీర తీసుకెళ్ళి ఇచ్చాను అమ్మవారికి. అప్పుడు హోమంలో వేస్తారండి. తర్వాత భక్తులే పసుపు కుంకుమ అట్లాంటివి విభూది కానీ కొబ్బరికాయ కొట్టుకుంటారు. మనకి అరటిపళ్ళు కానీ ప్రసాదము అన్నీ వాళ్ళు తెచ్చుకుంటారండి. భక్తులు తెస్తారు. అవన్నీ హోమంలో వేస్తారు. చాలా పవిత్రం అండి. అసలు చండీ హోమం గురించి చెప్తుంటే అక్కడికి వెళ్తే ముందు ఏదైనా హెల్త్ బాగాలేదనుకోండి, ఆడ పోయి కూర్చున్నామంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో. మామూలుగా గుళ్ళో కూర్చుంటేనే బాగుంటుంది ప్రశాంతంగా. కానీ అసలు ఈ హోమం జరిగేటప్పుడు ఏంటంటే పోయి కూర్చుంటే ఆ పొగంతా మనకి వస్తుంది కదా, నాకైతే చాలా పాజిటివ్గా ఉంటుంది. మనకి అవి దాంట్లో వేసేవన్నీ చాలా మంచివి కాబట్టి అక్కడ హోమంలో వేస్తూ ఉంటారు కాబట్టి ఆ పొగ వస్తుంటే ఏంటంటే పాజిటివ్గా చాలా ఆనందంగా ఉంటుంది. హెల్త్ కూడా బాగోయిద్దంటండి. ఎక్కువ మంది చండీ హోమానికి అట్లా వచ్చేది ఏంటంటే హెల్త్ బాగోయిద్దని ఉద్దేశంతో. డబ్బులు అయితే ఈరోజు పోయినా రేపు సంపాదించుకోవచ్చు, కానీ హెల్త్ అనేది మెయిన్ కదా. హెల్త్ ఉంటేనే మనం ఎప్పుడైనా కూడా డబ్బులు సంపాదించుకోవచ్చు. ఇప్పుడు అందరికీ ఫుడ్ మారటం వల్ల ఏంటంటే ఎవరికైనా కూడా చిన్న వయసు నుంచే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా. పాజిటివ్గా ఉండాలండి. పరిగెత్తి బిజీ షెడ్యూల్ ఏంటంటే అందరికీ అసలు ఆరోగ్యం ఉండట్లేదు, వాళ్ళకి టైం ఉండట్లేదు. అలా కాకుండా ఇక్కడ కొంచెం టైం కేటాయించి వెళ్తే నేనేంటంటే ఒక్కోసారి 5కి 5:30కి వెళ్తే అక్కడ ఏంటంటే మనకు 500 కడతాం కదా, గోత్రనామాలు అవి ఇచ్చేయమంటే 500 కట్టిన వాళ్ళకి అక్కడ పూజ అవన్నీ కూర్చొని చేయించుకోవచ్చు. లేదంటే కొంచెం లేట్ అయితే నేను 7:30, 8కి వెళ్తానండి. 10 దాకా ఉంటుంది ఖచ్చితంగా. మనకి లలిత అమ్మవారికి అవన్నీ అసలు మొత్తం కథలన్నీ చెప్తారండి. 5, 6 ఉంటాయి. అవన్నీ చెప్పి లాస్ట్లో చండీ హోమం అనేది మనకి జరుగుతుంటుంది. అక్కడ మనం విడిగా వెళ్ళి ఫస్టే వెళ్ళామనుకోండి, చుట్టూరు అక్కడ అలికి పైనంతా ముగ్గు వేసి కలర్స్ వేసేసి హోమానికి లోపలన్నీ సర్దేసి అన్నీ చేయవచ్చు. లోపల సేవ చేసేవాళ్ళు కూడా ఉంటారండి. సేవ అంటే ఆ కొబ్బరి చిప్పలు కొట్టినోళ్ళు ఇవి తీసుకురావటము. కొంతమంది ఏంటంటే పాలు తీసుకొస్తారు లోపల స్వామికి, కుంకుమ పసుపు, మళ్ళీ పసుపు కొమ్ములు తెస్తారు, విభూది తెస్తారు. నేను అంతకుముందు తీసుకెళ్ళి ఆవు నెయ్యి తీసుకొస్తే అక్కడ హోమంలో ఆవు నెయ్యి వేస్తూ ఉంటారండి. ఆవు నెయ్యి మనం తీసుకెళ్ళామనుకోండి, అక్కడ పక్కన గిన్నె ఉంటుంది. ఆ గిన్నెలో పోసామంటే మనదే స్వామి వేస్తూ ఉంటారు. ఆవు నెయ్యి తీసుకెళ్తారు, గంధము, అరటిపళ్ళు, ప్రసాదము స్వామికి అట్లా రకరకాలు తీసుకెళ్తారు. హోమం లాస్ట్ అయిపోయిద్ది అనుకున్నప్పుడు చుట్టూరు ఏంటంటే అమ్మవారికి ఇంకా ప్రసాదం లాగా చుట్టూరు పెడతారండి. పెట్టేసి అయిపోయిన తర్వాత కర్పూరం పెట్టేసి లాస్ట్లో పూర్ణాహుతి అని ఉంటుంది. పూర్ణాహుతి అందరిని తాకిస్తారు. దండం పెట్టుకుంటాం మనం. అంటే లోపల ఏంటంటే అన్నీ పెడతారు. స్వామి ప్రసాదం కానీ అమ్మవారి జాకెట్, చీర అట్లాంటివి. ఇంకా అమ్మవారికి ఏంటంటే మనం ఆహ్వానించి ఒక ఆడబిడ్డని ఇంటికి పిలిచి మనం మళ్ళీ పసుపు కుంకుమ పెడతాం కదా, అలా అన్నీ చేస్తారు. మనకి ఇక్కడ చేసేవన్నీ మీరు చూసారంటే మీకు అర్థమైద్ది. మనం హోమంలో వేయటం అంటే అమ్మవారికి ఇచ్చినట్టే కదా.
ఎందుకంటే ఈ వీడియో తీసింది చాలామంది ఫుల్గా మొత్తం చూడరు కదండి. నేను చూశాను, నాకైతే చాలా ఆనందం వేసింది అసలు. అలాగే కొంతమంది చూడనోళ్ళు ఉంటారు కదా, మీకు కూడా ఇలా చూస్తే ఆనందంగా ఉంటుందని చెప్పి వీడియో తీశానండి. అదైతే మనకి 5కి వెళ్ళామంటే 9:30, 10 అయిపోయిద్ది. రక్ష తీసుకొని అక్కడ కలసంలో పెట్టి నీళ్లు కూడా ముఖం మీద చల్లుతారు. అవి చల్లించుకొని ఆ బొట్టు పెట్టుకొని రక్ష అంత ప్రసాదం తీసుకొని అంత ఇంటికి వచ్చేస్తే 10 అయిపోయిద్దండి 5కి వెళ్తే. లేదంటే అంత లేటుగా ఎందుకులే అనుకుంటే నేనైతే అక్కడ గోత్రనామాలు చదువుతారు కదా ఎటు అని చెప్పి నేను 7:30కి అట్లా వెళ్తే ఇంకా 9:30, 10 అట్లా అయిపోయిద్ది. అంతసేపు కూర్చోకుండా చేయించుకోవాలంటే కష్టం ఉన్న వాళ్ళకి ఏంటంటే లాస్ట్లో వస్తారు, కొంచెం చూసేసి వెళ్తారు. కానీ ఫస్ట్ నుంచి ఉన్నామంటే అసలు టైం కూడా తెలియదు. నాకైతే అది జరుగుతూ ఉంటే ఆ టయానికి వెళ్ళినా కూడా టైం కూడా తెలియదు చూస్తూ ఉంటే. మేము వెళ్ళినప్పుడైతే మొన్న పౌర్ణమికి వర్షం అండి, ఫుల్ వర్షం అసలు. అందుకని నేను అట్లా సైడ్ కూడా కూర్చోకుండా ఇటు సైడ్ నుంచొని వీడియో తీశాను. ఆ వర్షంలో కూడా జనాలు వస్తారులే ఏందా అనుకున్నా. ఆ రోజు నేను ఏంటంటే ముందుగానే అమ్మవారికి ఫస్ట్లో కార్తీక మాసంలో ఫస్ట్ దసరా అప్పుడు అనుకున్నానండి అమ్మవారికి చీర పెట్టాలని. అట్లా జరుగుతుంది కదా, దానికి చండీ హోమంలో వేస్తారులే అనుకోని అప్పుడు కుదరలేదు. తర్వాత కార్తీక మాసంలో అనుకున్నాను, కుదరలేదు. తర్వాత ఇంక ఇంట్లో అని చెప్పి సార్ ఇట్లా కాదని చెప్పి తీసుకొని వచ్చాను. దీంట్లో కాటన్ చీరలు, మనకి సిల్క్ చీరలు, క్రేప్ చీరలు, జార్జెట్ చీరలు ఏవైనా ఇచ్చినా కూడా జాకెట్ అవన్నీ ఇస్తారు. నేనేంటంటే పసుపు, కుంకుమ, అట్లా పూలు అట్లా తీసుకెళ్తాం. గాజులు అట్లా వేయరండి. ఇవన్నీ తీసుకెళ్తే అమ్మవారికి చీర పెట్టి మనము పసుపు, కుంకుమ, గాజులు ఇచ్చినట్టు అనిపించిద్ది అని చెప్పి నేను ఇవన్నీ తీసుకెళ్ళాను. నా చీర కూడా ఇక్కడ మల్టీ కలర్ది హోమంలో వేసేటప్పుడు చూశానండి. అసలు ఎంత బాగా అనిపించిందంటే ప్రతి నెలలో జరుగుతారండి, దూరం నుంచి కూడా వస్తుంటారు. మనకి పక్కనే, మా ఇంటి పక్కనేనండి. దగ్గరగా ఉన్నప్పుడు వెళ్ళకపోతే మనకు దూరం నుంచి కూడా వచ్చేవాళ్ళు ఉంటారు. అవకాశం ఉన్నప్పుడు ఖచ్చితంగా నేనైతే ప్రతి నెల వెళ్తానండి. 500 కడతాను. నెలకు 500 అంటే ఎటు బాలేదు ఎటు రాలేదు. అది దొరికినప్పుడే మనము చేసుకోవాలి కదా, దొరకని వాళ్ళకంటే సరే. అదైతే ఫస్ట్లో కొంచెం మందే కట్టేవాళ్ళు, కొంచెం మందే వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు చాలామంది వస్తుంటారు. ఆ రక్ష అయితే చాలా మంచిదండి. లాస్ట్లో హోమం అయిపోయిన తర్వాత ఆ రక్ష తీసుకొని బొట్టు పెట్టుకొని వెళ్తే నేనైతే వేరే వాళ్ళకి కూడా తీసుకొస్తుంటాను. అసలు నిజంగా అండి, మీరు నమ్ముతారో నమ్మరండి, ఆ హోమం అయితే చండీ హోమం చాలా అంటే చాలా నాకైతే భలే ఇష్టంగా ఉంటుంది. అక్కడికి వెళ్ళి కూర్చుంటే ఏదన్నా నిజంగా విడి రోజుల్లో తలనొప్పిగా ఉన్న ఏదైనా హెల్త్ బాగుండకపోతే ఆ రోజు వెళ్ళేవంటే ఇంటికి వచ్చేటప్పటికల్లా అక్కడంతా అసలు తగ్గిపోయిద్ది నాకు. మనకి కొంతమంది అంటారు పాజిటివ్గా ఇప్పుడు హోమం మీద వచ్చే గాలి ఏంటంటే మంచి గాలి పాజిటివ్గా ఉంటుంది. ఎక్కడన్నా శ్మశానంలో అట్లా వచ్చే గాలి ఏంటంటే మంచిదిగా చూడు అంటారు కదా. అలాగే ఇక్కడ అన్నీ వేస్తారు కదా, మంచి మంచి ఐటమ్స్ లోపల చెక్క మనకి అన్నీ వేస్తారు కాబట్టి పాజిటివ్గా ఉంటుంది. మంచి ఐటమ్స్ వేస్తారు కాబట్టి. అదే అండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి.